కొత్త ఈవెంట్లు ఉన్నాయంట. ఐఎమ్ గోయింగ్ టు చెక్ ఫ్రీ ఫైర్ న్యూ ఈవెంట్స్. దీంట్లోకి అయితే వెళ్ళాం అండ్ వెళ్ళిన వెంటనే ఏదో ఇచ్చేసారు. వెంటనే ఈవెంటా? ఈ ఈవెంట్‌కి ఇంట్రోలు ఏమీ లేవు. బట్ గన్ చూసినట్టయితే చేతిలో చాలా కామెడీగా ఉంది. బట్ ఈ ఎఫెక్ట్ ఏదైతే డిజైన్ చేసాడో గేమ్‌లో అది చాలా బాగుంది. బట్ దీని అట్రిబ్యూట్స్ డబుల్ డ్యామేజ్, సింగిల్ రీలోడ్ స్పీడ్ అండ్ మ్యాగజైన్ తక్కువ అంట. పర్లేదు. అండ్ దీంతో పాటు మనకి సమ్మర్ వచ్చింది కాబట్టి ట్రాన్స్పరెంట్ చొక్కాలైతే ఇచ్చాడు. ఆ చెప్పులేసుకునే విధానం ఏదైతే ఉందో అది హైలైట్ మాస్టర్. మీకు చెప్పులు కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు గానీ కాళ్ళ నుంచి వేరే లెవెల్ ఇచ్చాడు. కావాలంటే చూడండి, ఇది తీస్తాను ఒకసారి. ఇంగో ఆ చెప్పులేసుకునే విధానం ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. ఇలా చెప్పులేసుకోవడం నేను చాలా తక్కువ అరుదుగా చూస్తాను. ఓకే. క్రియేటివ్‌గా ఆలోచించాడు. చాలా అసలు వారు క్రియేటివ్. ఈడైతే క్రాక్స్ వేసుకున్నాడు. అండ్ ఆ తర్వాత మనోడు డక్ డక్ థీమింగ్ వేసుకున్నాడు. ఈ 3 బండిల్లో ఏ బండిలన్నా వచ్చిద్దేమో మనం చూడాలి. అండ్ దాంతోపాటు క్యూట్ లిటిల్ లేడీ. ఓహ్! పిల్లి బావుందే. దీని భుజం మీద ఉన్న పిల్లి. నైస్. నాయిస్. ఇది మగపిల్ల, ఆడపిల్ల నాకు తెలీదు సార్. ఓకే. అండ్ దాంతోపాటు ఫ్యాను. ఫ్యాన్‌లో చేపలు. ముందు ఒక ఫ్రై, ఎనకాల ఇంకా ముల్లులు. ఒక మంచి ఖడ్గం. ఇది అరటి చెట్టా సార్? లేదంటే ఏ చెట్టో నాకైతే తెలీదు. ఓకే. ఓహ్! నైస్. ఫీస్ట్ కప్ అంట. ఇదేందిది? లూట్ బాక్స్. కంట్రీ ఫీస్ట్ కప్ అంట. ఓహ్! టియాంక. మమ్మీ ఈటిలిని ఏమంటారు బ్రో? నాకు తెలీదు ఇంగ్లీష్‌లో ఏమంటారో ఈటిలిని. ఓహ్ మై గాడ్! డ్రాగన్, వాటర్ డ్రాగన్ విత్ పెరల్స్. అరిటాకు. అరిటాకు స్కేట్ బోట్. వావ్! వండర్‌ఫుల్ డిజైన్ సార్. ఎక్స్‌ట్రీమ్‌లీ అనోయింగ్. చలో మనమైతే స్పిన్ అయితే చేద్దాం. ఎలాగో ఫ్రీ స్పిన్ ఒకటుంది. ఆ ఒక్క స్పిన్‌లో వచ్చేయాలంట ఒక బండిల్. భలే ఉంటది. తత్ 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 తత్. చేతిలో పెట్టాడు. మనకి నో ప్రాబ్లమ్. చలో లెట్ అస్ గో. నా దగ్గర 7000 డైమండ్లు ఉన్నాయి. ఒక్క 1000 డైమండ్లు మాత్రం ఈ ఈవెంట్‌కి పెడతా. ఏదో ఒక బండిలు ఆ గన్ వస్తే వచ్చింది, లేదంటే లేదు. ఓకేనా? చలో హియర్ వి గో. డోంట్ నో వి ఆర్ రిచ్ 1000 డైమండ్ల వరకు. 1 స్కిప్, 2, 3, 4, 5, 6, 7, 8, 9. లాస్ట్ అండ్ ఫైనల్ స్పిన్. నా దగ్గర 200 టోకెన్లు ఉండాలనుకుంటా. 300 టోకెన్లు నేను. 10. నాకెందుకో 10 తర్వాత స్పిన్‌లోనే ఒక బండిల్ ఇస్తాడు అనిపిస్తుంది. 10 స్పిన్నులు చేశాను. లిటరల్లీ నాకైతే 100 టోకెన్లు వచ్చినాయి కానీ దానికి మించి ఇంకేం రాలేదు. ఇంకొక ట్రై. ఇంకొకటి. ఆల్ హోల్స్. ఒక్క నాకు ఒక్క బండిల్ కూడా రాలేదు. నేను 1000 డైమండ్లు నా స్టాప్ లాస్ అనుకున్నా. 2000 డైమండ్లు ఖర్చు పెట్టా. ఇప్పుడు లెక్క సరిపోయింది. ఇప్పుడు లెక్క సరిపోయింది. 7000 డైమండ్ల దగ్గర మొదలు పెట్టాం. 5000 డైమండ్లకి వచ్చింది. నా దగ్గర 200 టోకెన్లు ఉండాలి. అవి 400 టోకెన్లు అయింది. మనకి ఎటువంటి ఇది రాలేదు. బట్ మనం ఏదో ఒక బండిల్ తీసుకుందాం. ఈ బండిల్ తీసుకుందామా, లేదంటే చెప్పులు తేడాగా వేసుకున్న ఈ బండిల్ తీసుకుందామా, లేదంటే ఈ బండిల్ తీసుకుందాం. ఐఎమ్ లివింగ్ ఆఫర్ టు యూ గైస్. 1000 అనుకున్నాం, 2000కి వెళ్ళాం. సో నో ప్రాబ్లం. 2000లో ఒక్క బండిల్ కూడా రాలేదు. సో మీకే వదిలేస్తున్నా. ఈ ఈవెంట్ మిగతా ఎవరైనా స్పిన్ చేయాలనుకుంటే మీ ఊహకే వదిలేస్తున్నా. ఓకే. నాకు తెలియదు ఏది తీసుకుందాం. విచ్ వన్? ఓహ్, డైరెక్ట్ నాది స్టక్ బ్రో. ఎల్లో చెప్పులు తేడా బండ్లు వేసుకుందాం. ఎనీ రిప్లైస్ ఆన్ విచ్ బండిల్ టు టేక్? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై గాయ్స్. ఏ బండిలో చెప్పట్లేదు. థర్డ్ బండిల్ ఈ చెప్పులు తేడా అది. చాలామంది ఎల్లో 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 అంటున్నారు. ఎందుకు? డక్ చెప్పులు నచ్చినాయా మీకు? ఆర్ఎల్స్ దీంట్లో దండలు నచ్చినాయా? ఏ బండిల్కి ఎక్కువ లైక్స్ ఉంటే ఆ బండిల్ తీసుకుందాం. ఓకేనా? 29K లైక్స్, 11K, 32K, 16K.
చెప్పులు తేడా, పైగా ట్రాన్స్పరెంట్, పైగా కల్జోడు బాగుంది. మీరు విడివిడిగా ఏ ఏ కాంపోనెంట్స్ వాడగలమో చూడండి. ఇది షర్ట్, ఇది చెడ్డీ, ఈ చెప్పులు. దీస్ ఆర్ స్పెక్టికల్స్ అండ్ దిస్ ఈస్ హెయిర్ స్టైల్ అండ్ దిస్ ఈస్ ఫేస్ పెయింట్, బట్ ఎందుకు పనికిరాట్లేదు. అదే ఈ బండిల్లో ఏం వర్తిట్టో చూద్దాం. ఓకేనా? ఇవ్వండి. దిస్ ఈజ్ షర్ట్, అంత యూస్ఫుల్గా లేదు. దిస్ ఈజ్ నిక్కర్, దిస్ ఈజ్ చెప్పులు, దిస్ ఈజ్ కల్జోడు, దిస్ ఈజ్ హెయిర్ స్టైల్. నాకు తెలిసి దిస్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఎల్లో, నైస్. ఓకే, ఓకే, లిటిల్ బిట్ కన్విన్సింగ్ హియర్. ఓకే, క్యాప్ అంతా ఇది లేదు. విచ్ వన్? నాకు తెలిసి ఎల్లో అండ్ బ్లూ ఈ రెండింటి మధ్యలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎక్కువ హైయెస్ట్ లైక్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ హెయిర్ స్టైల్ అన్నిటికి సెట్ అయ్యింది అని అనిపించింది. అండ్ ఈ కల్జోడు కూడా నాకు బాగా నచ్చింది. ఈ కల్జోడు కూడా బాగుంది, బాగాలేదని నేను అనట్లేదు. బట్ దీని క్యాప్ నేను వాడుకోలేను. దీని షర్ట్ బాగుంది యాక్చువల్లీ, హుడీ లాగా. అండ్ దీని నిక్కర్ కూడా బాగుంది. దీని నిక్కర్ అంతగా బాగాలేదు, బట్ షర్ట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇది ఉంది. చలో, నాకు చాట్లో ఎవరిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేదు. కొంతమంది ఎల్లో అంటున్నారు, సో మీ మాట నేను కాదనలేను. ఐ టుక్ ఎల్లో, బట్ నేను దీన్ని ఓపెన్ చేయను. ఓకే, ఆ తర్వాత మిగతా కొంతమంది బ్లూ కోట్ వేసారు. ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్ యాజ్ వెల్, సో అందుకే ఐఎమ్ ఆల్సో టేకింగ్ బ్లూ. బట్ నాకు ఎందుకో ఈ పిస్టల్ తీసుకుంటే ఇంకా మోర్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. షల్ ఐ గో ఫర్ బ్లూ ఆర్ ఎల్స్ పిస్టల్? పాప డ్రెస్ తీయో అంట. ఓ, యూ వాంట్ పాప డ్రెస్? ఓ క్యూచీ, ఓ నైస్, ఓ వెరీ నైస్ డిజైన్ స్పేస్. ఓకే, చాలా మంది పిస్టల్ అని స్పామ్ చేశారు. షల్ ఐ గో ఫర్ పిస్టల్? ఇంకో 1000 స్పిన్ అంట. నాట్ వర్త్ ఈ ఐటమ్ బ్రో. దీంట్లో ఇంకో 1000 పెట్టనా? సర్లే, మీకోసం. రాదు మామ, నాట్ ఈవెన్ ఒక్క సింగిల్ బండిల్ ఇవ్వలేదాడు. నాట్ ఈవెన్ ఒక్క సింగిల్ బండిల్. కాకపోతే ఈసారి ఇది వచ్చినాయి, సో ఐఎమ్ టేకింగ్ పిస్టల్. అండ్ దాంతోపాటు బ్లూ డ్రెస్ కూడా. బట్ నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు డూ గేమ్ ప్లే విత్ బ్లూ బండిల్. కాకపోతే ఇది ఓపెన్ చేయనా వద్దా? నాకు బండిల్స్ క్లోజ్డ్గా దొరికితే నాకు ఓపెన్ చేయాలన్నా ఇంత కూడా ఆరాటం రావట్లేదు. బట్ చూద్దాం. ఓకే, స్పిన్ చేయమన్నారు, స్పిన్ చేసాం. బండిల్ ఓపెన్ చేసి గేమ్ ప్లే కూడా చేయాలా? యూ వాంట్ గేమ్ ప్లే విత్ ద బండిల్? బ్లూ ఓపెన్ అంట. చలో అయితే బ్లూ ఓపెన్ చేస్తాం మీ గురించి. ఓపెన్ ఇచ్చేస్తున్నారు మమ్మ నాతో బండిల్స్, బోల్డ్ అండ్ బండిల్స్ పోగేద్దాం అనుకున్నాం మమ్మ. వచ్చింది బ్రో, ఓపెన్ చేసా బ్రో. కొత్త బండిల్ బ్లూ కలర్.